జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. మరి రసవత్తరంగా ఉండే నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతుండే ఒకసారి మీరు అబ్జర్వ్ చేసిండ్రా ఫ్రెండ్స్? ముందు రాహుల్ గాంధీ మాట్లాడింది, రాహుల్ గాంధీ ఒక యూట్యూబ్ ఛానల్ నేను పెద్దగా నేనేం చూడకపోతుండే. బట్ ఈ మధ్య కంప్లీట్గా రాహుల్ గాంధీ మాట్లాడినాయని రాహుల్ గాంధీ అనే యూట్యూబ్లో వస్తున్నాయి. సోషల్ మీడియాని ఈ మధ్య భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ కాంగ్రెస్ వాడుడు మొదలెట్టింది. నిన్న రాహుల్ గాంధీ ఏమేమి మాట్లాడిండో ఎక్సెట్రా అండ్ మన ఖార్గే గారు కూడా ఏం మాట్లాడిండ్రు ఏంది మళ్ళా ఆబ్వియస్గా అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ ఇక పార్లమెంటు మనం నెక్స్ట్ సెషనే చూసుకోవాల్సింది. ఇక ఈ సెషన్లోనైతే ఇక ఏం లేదు, చెంచవేటి గీక్తే కూడా కంకిల పొట్టు నాకు తెలిసి ఇంకేం లేదు. ఆఫ్ కోర్స్ ఈ పార్లమెంట్ సెషన్ అగర్ విన్నర్ ఎవరైనా డిక్లేర్ చేయాలని అంటే నేను క్లియర్ కట్గా చెప్పిన ఈసారి అది ఇండీ కూటమి అండ్ మోర్ ఓవర్ రాహుల్ గాంధీ అని చెప్పాలి. బికాస్ హీఈస్ హెడింగ్ ద ఇండీ కూటమి యాజ్ ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్. అది అంటారు కదా హిందీలో, సత్తా పక్షకి ఫాడదియా అని అంటారు. చింపేస్తాం చూడు ఇట్లా. సత్తా పక్ష అంటే అధికార పక్షం ఉన్న చూడు చింపేసిండి ఏడికాడికి రాహుల్ గాంధీ. ఉన్నమాట, ఇది ఫ్యాక్టు. మనం అంటాం చూడు, ఇట్లా జనరల్గా మనం ఏదైనా స్కూళ్ళల్లో ఇట్లా కొట్లాడితే ఎట్లా చేస్తాం, ఇట్లా పెట్టి ఇట్లా రే చేస్తావా, నువ్వు చేస్తావా, చేస్తావా అని ఇట్లా అంటాం చూడు. నేను గట్లనే అయింది మొత్తం ఓవరాల్గా భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు ఏంటంటే, గిరీష్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయిపోయినావు, కొంతమంది నన్ను కాంగ్రెస్ అని. మీరు డిసైడ్ చేసుకోరు నేను బీఆర్ఎస్ఆ కాంగ్రెస్, మీరు డిసైడ్ చేసుకోరు. నాకు గంట కూడా ఫరక్ పడదు, బట్ మీరు డిసైడ్ చేసుకోరు అని అంటారు. భారతీయ జనతా పార్టీ ఏం చేసిందిరా నాయన మొత్తం ఈ కంప్లీట్ సినారియోలో అని అంటే, విక్టిమ్ కార్డ్ తప్ప ఇంకేమన్నా ప్లే చేసిందా? కాదు కదా. 2019 నుంచి అగర్ నువ్వు తీసుకొని చూస్తే ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ది పార్లమెంట్ టైంని కాంగ్రెస్ పార్టీ డిస్రప్ట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నది 2019 నుంచి. ఇన్ఫ్యాక్ట్ 2023 నుంచి చిత్రగుప్తులం మనమే ఎన్నోసార్లు మోదీజీ ఇలాని ఎందుకు వదిలిపెడుతున్నాం, పార్లమెంట్ అఫైర్స్ కమిటీ మినిస్టర్ ఎవరైతే ఉంటారు కదా, మీకు ఉంటుంది ఇలాని లేపి పడేసి సదన్ అనేది డిస్కషన్ అనేది జరగాల. బికాస్ పబ్లిక్ వినాలనుకుంటున్నారు. మేము ఫ్రస్ట్రేట్ అవుతున్నాం. ఏందా లోల్లి, ఒకసారి వాయిదా అవుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చిన తర్వాత మేము టీవీలోకి అతుక్కొని కూర్చోవాలి. ఆబ్వియస్గా మేము జర్నలిస్టులం కాకపోయినా భారత ప్రజలకు, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక సెన్సిబుల్ కంటెంట్ ఇవ్వాలన్నది మా ఆవేదన, తపన. కాబట్టి ఖచ్చితంగా మేము టీవీకి హుక్ కావాల్సి వస్తుంది చాలాసార్లు మా టీం అంతా. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఆ కాంగ్రెస్ జనతా పార్టీని లేపుతూ ఉంటారు. అరే వాళ్ళ సావాలు చేస్తారా నాయన, వాళ్ళకి ఎవరికి ట్రాక్షన్ ఇవ్వకపోతే ఆ సావు అదే చేస్తుంది కాక్రోచ్. కరెక్టా రాంగ్? ఇన్ఫ్యాక్ట్ దాన్ని చూసి మనం ఇటు కొట్టినామంటే అయిపోయాది, ఇటు కొట్టి పెట్టాలి కథం. ఇట్టేంది తెలుసా ఆడ, ఆడికి ట్రాక్షన్ ఇవ్వకపోవడమే బెస్ట్. ఆడ న్యాచురల్ సాగు చచ్చిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ కాక్రోచ్లకు ఇప్పుడు జార్ఖండ్లో వాళ్ళు పాపం స్వచ్ఛందంగా చేస్తారు. వాళ్ళ ప్రొటెస్ట్ అనేది మెల్లమెల్లగా డైల్యూట్ అవుతూ వచ్చింది. ట్రాక్షన్ ఏం లేదు ఆడ, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. దాని గ్రావిటీ అది దిగిపోతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇలా బీజేపీ ఐటీ సెల్ అనేది కాక్రోచ్ జనతా పార్టీని పోషిస్తున్నది. అరే వాడు ఆడు సెమిస్టర్ దగ్గర చదివిన ఆ స్కాలర్షిప్ వచ్చినాయి కాడికి బయట పెట్టుకుంటూ వస్తున్నారు రా భయ్. అగో ఆడికి స్కాలర్షిప్ వచ్చింది, ఆడు చదువుతలేడు, కాకపోతే స్విగ్గీ జొమాటోలో చాయ్ సమోసా పెట్టుకొని బతుకుతున్నాడు అభిజిత్ దీప్కే గాడు. ఇవన్నీ ఎందుకు భయ్ మనకు? వాడు ఛాయ్ చెప్పుకుంటాడా, వాడు ఆడ ఎన్రోల్మెంట్ అయ్యిండు, ఇండియాకి వచ్చి ఛాయ్ ఎందుకు తింటున్నానంటే అంటే ఎన్రోల్మెంట్ చేసుకున్నాడు, ఛాయ్ తాగొద్దా హైదరాబాద్కి వచ్చి, లేకపోతే ఢిల్లీకి వచ్చి? అదేమన్నా రూల్ ఉన్నదా? వాడికి ఏం పని పడ్డదు ఓ రానికే? అంటే నేను ఏమంటున్నానంటే నాన్ ట్రైబల్ ఇష్యూస్లలో మనం ఎందుకు తిరిగిపోతున్నాం అని చెప్తున్నా. ఇక మళ్ళీ ఖార్గే గారిది అయితే చాలా పెద్ద మాట మాట్లాడారు. ఖార్గే का अपमान देश का अपमान घंटा कुछ नहीं होता है सर. क्या ఖార్గే దేశ్ है क्या मेरे लिए? ఓ మాట అడుగుతున్నా. నువ్వు ఇష్టం వచ్చినట్టు రామ్లీలా మైదాన్ల దగ్గర మాట్లాడి నువ్వు వీడికి వచ్చినాక మాట్లాడతా అంటే దాని మీద మనం లాస్ట్కి మాట్లాడదాం ఫ్రెండ్స్. కిరణ్ రిజ్జు గారు వచ్చి 12 బిల్లులు పాస్ అయినాయి అని చెప్తారు. ఐ మీన్ మేజర్ బిల్స్ ఏమైనాయి? ఈ 12 బిల్స్లలో ఏది ఇంపార్టెన్స్ ఉంది? అసలైన సిసలైన మజా అమిత్ షా గారే మాట్లాడారు కదా. జిగర్కే కిస్మే దమ్ హే ఉస్కు రోకనా చాతే ఎఫ్సీఆర్కు రోక్ అని అన్నారు. ఇలా మనమే రోక్ చేసినాం దాన్ని. నిజంగా చెప్పాలంటే రోగ్ కొట్టినాం దాన్ని. పతంగులు ఎగిరేస్టోళ్ళకి తెలుస్తుంది రోగ్ కొట్టుడు అంటే. ఇప్పుడు 12 బిల్లులు ఏదైతే 11 బిల్స్ आप लोग जो बोल रहे हो అది ఏం పాస్ అయినాయి అని అనేది మాకు కూడా తెలియదు. చాలామంది మాట్లాడతారు, గిరీష్ నువ్వు ఇట్లాంటి నరేటివ్లు మాట్లాడితే బీజేపీకి ఎక్కువ హారం అవుతున్నది గిరీష్, కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీకి హామ్ అవుతున్నది అని అంటే దీస్ ఆర్ మై నరేటివ్స్ యార్. అందుభక్తోనే బన్ సక్తానా? కళ్ళకు కనబడుతుంది చెప్పాలి కదా. ఎన్ని రోజులని పొగడతలతోనే ఉంటాం. కొంచెం దక్కా మారనా పడతా ఆయన. ఎందుకు దక్కా అని అంటే బీజేపీ పక్కా అనంటే ఆరేక్ ధక్కాతో చాయినా పెట్టాలి కదా. వాళ్ళు లేచి నిలబడకపోతే ఈప్లో కూడా పెట్టి కప్పట్టమని కొడితే లేస్తారనంటే మళ్ళీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకసారిగా వీడియో చూడు రాహుల్ గాంధీ మా వాళ్ళు పెడతారు. हाथ मिलाने का ऑर्डर दे दो, चलो सिंपल कर देते हैं, फ्रेंडली जेस्चर, हाथ मिलाने का ऑर्डर कर देते हैं, हाथ मिलाने का ऑर्डर दो. Our job is very simple and we can drive them crazy. ఏమంటుండీడా సందీప్, యు గివ్ మీ అన్ ఆర్డర్, ఇట్లా అయితే యు గివ్ మీ అన్ ఆర్డర్.
అరే భాయ్ సందీప్ దీక్షిత్ మీ అమ్మగారు ముఖ్యమంత్రి ఉండే ఢిల్లీకి నీతోనికి ఇది ఎక్స్పెక్ట్ కాదురా భాయ్, నేను నిజంగా చెప్తున్నా, ప్లీజ్ దయచేసి చెప్తున్నా. ఐ మీన్ దిస్ ఈజ్ నాట్ ద వే దట్ వీ ఆబ్వియస్లీ. మరి ఇంత చిల్లరగా దిగకు నువ్వు, ఇంత చిల్లరగా ఆడమని నేను అనుకోలే. గివ్ మీ అని ఆర్డర్ అనగానే వెనకకి వచ్చాడు ఏదో మాట్లాడతాడు, మన సందీప్ దీక్షిత్ గారు ఏదో మాట్లాడతారు. సందీప్ దీక్షిత్ గారు మాట్లాడంగానే మన రాహుల్ గాంధీ గారు చూసినావా వీళ్ళు ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసుకుంటే తప్ప, ఆర్డర్ సే డర్ గయా, ఆర్డర్ లేదు డర్ గయా. మరి సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇస్తుంది, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళు అన్ని ఆర్డర్లు ఇస్తారు. ఈ ఆర్డర్లు ఇస్తారు కాబట్టి పంచాయతీలు అయితే ఓ మాట అడుగుతున్నా మేము, అంటే ఆర్డర్లు తీసుకోవద్దా? ఏం అసలు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అనేది ఒకటి అర్థమవుతలేదు అట. ఆయన ఇంకొకటి అన్నాడు, భారతీయులందరూ పిరికొల్లాట, కవర్డ్స్ అంట. అండ్ ది స్టేట్మెంట్ హీ హాజ్ అటెడ్ ఈస్ దట్ దీస్ కవర్డ్స్ ఆర్ ఫియరింగ్ విత్ ది కవర్డ్లీ ఫోర్స్. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే క్యాడర్ ఉంది చూడు, ఆ క్యాడర్ మొత్తము పిరికోళ్ళు అంట. ఆ పిరికోళ్ళు అందరూ ఈ పిరికోళ్ళ ఫోర్స్తో భయపడుతున్నట్టు. భారతీయ జనతా పార్టీ పిరికోళ్ళ ఫోర్స్ అంట. అగర్ కవర్డ్లీ ఫోర్స్ ఈ థా అంటే నువ్వు ఓటర్లని ఇలా డర్పుకు అంటున్నావా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేను అడుగుతున్నా, ఓటర్లని డర్పుకు అంటున్నావా? మళ్ళీ ఏమంటాడు, ఒప్పుకుంటా నేను బ్రిటిష్ ఎంపైర్తో కొట్లాడుతున్నారు అంటే భయపడుతున్నారు అని అంటే ఒప్పుకుంటా, కానీ మోడీ సర్కార్తో కొట్లాడడానికి ఏం భయపడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నావు. ఎవడేం భయపడలే, మీ నాయనమ్మకు కూడా ఎవడు భయపడలేడు. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమే కదా, ఇప్పటికి కూడా చెప్తున్నాం డైరెక్ట్గా, డంకేపే చోట్ ఎవరికి భయపడం. ఇక్కడ తప్పు తప్పే, మోడీ చేసినా, అమిత్ షా చేసినా, నువ్వు చేసినా, మీ నాయనమ్మ చేసినా, మీ తాతయ్య చేసినా. ఇది గుర్తుపెట్టుకో. అందుభక్తులు ఎవరు లేడీడా, మీ దగ్గర ఉన్నారు రచనాత్మక్ భక్తులు. దాని పేరు ఎట్లా పెట్టిరు చూడు, రచనాత్మక్. ఏ తో నాటకీ था, रचनात्मक ही था, क्योंकि ये अब इसका रचयिता कौन थे वो मुझे पता नहीं, लेकिन ये था तो रचनात्मक ही था. ఇంకొకటి ఏమని అంటాడు, మోడీ नहीं सोता है, उनको सोने नहीं आता है, उनका हिडन एजेंडा अलग है. क्या अलग है बताइए? अब मोदी भी ब्रह्मचारी है, आप भी ब्रह्मचारी है. वो हिडन एजेंडा क्या हो सकता है? अब मोदी का जो प्रॉब्लम है वो आप ही को तो मालूम होगा फिर. అంటే నువ్వు ఏ మీనింగ్లో మాట్లాడినావో నాకు తెలియదు, నాకు అర్థమైన మీనింగ్ నీకు అర్థమైందా లేదా నీకు తెలియదు. మనకిద్దరికి అర్థమయ్యే విషయం వచ్చేసరికి జనాలకు అర్థమవుతలేదో నాకు తెలియదు. అందుకే నేనేమంటున్నా, నువ్వేమన్నావో నేను ఊహించుకొని, నేనేమన్నానో నువ్వు ఊహించుకొని హలు మాట్లాడేసుకుందాం, అంతే కదా. నీకు కూడా రాత్రి నిద్ర పట్టవచ్చు కదా, అందుకే అప్పుడప్పుడు జాకే ఆతాం ఐసిచ్ కా జాకే ఆతే రారండోయ్ వేడుక చూద్దాం, మాకు తెలియదా ఏంది? అదే ఉంటుంది కదా సార్ పాట, మీకే వస్తా ట్రోలింగ్ చేసుడు, మాకు రాదా? పెహలీ బార్ దిక్కాతా ఏ హై అని ఉంటుంది కదా. అదేంటంటే రాహుల్ గాంధీ ఇంకా మేము చూడలే, అంటే మీ సక్కదనాలు బయట ఏమేమి ఉంటాయో మేము చూడలే. బిందేకే ఏ హాలు హువా देखूं तो क्या हो जाए, भोली सी सूरत టీ షర్ట్ మే మస్తీ హాయ్ హాయ్. మాకు రాదా ట్రోలింగ్లు, మాకు రావా? ఇంకొక మాట, ఐ విల్ డ్రైవ్ దెమ్ క్రేజీ. నిజంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకటి యాక్సెప్ట్ చేయాలా, క్రేజీ డ్రైవ్ చేస్తున్నాడు, ఓపిస్తున్నాడు భారతీయ జనతా పార్టీ వాళ్ళని. ఇది ఫ్యాక్ట్కి. ఇది ఎందుకు చెప్పాలా? ఈయన ఏమనుకుంటున్నాడో గలకి అదే చేస్తున్నారు. అమిత్ షా రావాలి, అమిత్ షా రావాలి, అమిత్ షా రావాలి. లాస్ట్ డే ఎందుకు వచ్చి మాట్లాడినావు అమిత్ షా? అదే ఫస్ట్ డేనే వచ్చి మాట్లాడినుంటే ఇలా నోట్ల మన్ను పడుతుండే కదా. మళ్ళీ ఇది మనం సమర్థించాలి, ఇట్స్ మాస్టర్ స్ట్రోక్ బై ది 2. ఇదేం మాస్టర్ స్ట్రోకు, కట్టలగట్ట స్ట్రోకు, నాకు అర్థం కాదు. కానీ అంటే అమిత్ షా ఎందుకు భయపడ్డాడో నాకు ఇంకా అర్థమవుతలేదు. అమిత్ షాకు క్యా బోల్తే थे आप? చాణక్య. అమిత్ షాకు క్యా బోల్తే थे? సర్దార్. అరే वो तो डर रहा है, वो ఒక గృహమంత్రిని పట్టుకొని वो अमित शाह सो कॉल्ड क्या कहते थे उसको पहले, चाणक्य, और क्या कहते थे, सरदार पटेल. बड़ी बात. Where has he disappeared? वो भाग गया. वो 20 दिन के लिए पार्लियामेंट हाउस में नहीं घुस पाया. वो సిగ్గు శరం ఉండాలి బీజేపీ ఐటీ సెలవులకు. అగో చూసినావా ఏం చేస్తుర్రు, గట్లా నాకు మాట్లాడేది అవ్వా, గిట్లా నాకు మాట్లాడి గివిటికే వనుకొస్తారు. ఇక మీరు విక్టిమ్ కార్డ్ ఏమైందని అనేది ఎవరికి తెలియదు, క్లియర్ కట్గా చెప్పాలన్నట్టు. మళ్ళీ ఏమంటాడు, ఓ లాఠియా బరసాయా, గోలియా బరసాయా, ఎక్సెట్రా ఎక్సెట్రా. అమిత్ షా సదన్లకు వచ్చి క్లియర్ కట్గా చెప్పేది ఉండే, ఔరా భయ్ లారీలల్లా రాళ్ళు ఎందుకు కనబడ్డాయి, క్లియర్ కట్గా వీడియో ఫుటేజ్లు వచ్చినాయి. బండల వల్ల కొడుతురు, టైర్లు వల్ల కొడుతురు, టైర్లు వల్ల కొట్టి పోలీసు వాళ్ళ మీద కొడుతున్నారు. జార్ఖండ్లో లాఠీ చార్జ్ చేయలే హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ చేపియలే లాఠీ చార్జులు? ఒక మాట అడుగుతున్నా, కర్ణాటకలో సిద్ధరామయ్య చేపియలే, తెలంగాణలో రేవంత్ రెడ్డి చేపియలే? మాట్లాడనీకి రాదా, చాత కాదా? కమిటెడ్ కార్యకర్త మీకు దూరం అయితే ఇప్పుడు మీకు బాధ తెలవాలా ఒక్కొక్కడికి. మాకే బాధ ఇస్తుంది. దీని అమ్మ జీవితం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా దేశ ప్రధానిని పట్టుకొని అని.
ఇప్పుడు చాణక్య అని ఆ కాడికి వస్తాయి ఈ పేరేంద్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఇవన్నీ ఎవరు పెట్టుకున్నారు బిరుదులు ఈ బీజేపీలో పెట్టుకున్నారు. మళ్ళీ నువ్వు అట్లా బిహేవ్ చేయాలి. చాణక్యుడు ఇట్లా ఊకుంటాడా? ఇజ్జత్ పోయేదా కూకుంటాడా చాణక్యుడు? కసక్ మంది దించుతాడు. మీరే బిల్డప్ చేసుకుర్రాబా మీ యొక్క ఐడెంటిటీని. మీరు బిల్డప్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది రాబాయ్ అని అంటే ఎట్టకేలకు పార్లమెంట్ని అయితే కంప్లీట్గా లాస్ చేసిరు కదా. ఒక్క దినానికి 1.5 అంట బంద్ చేసి పడితే పోతే ఉండే కదా. అరే వచ్చి ఏం మాట్లాడాలి, కాంగ్రెస్ వాళ్ళంతా పంచాయతీ చేస్తున్నారు అని అంటే మళ్ళీ బంద్ చేసి పడుతూ పోతుండే, మేము కూడా టీవీలో కతుక్కోకపోతుండే. ఎందుకు ఈ పంచాయతీ అంతా? నిద్ర ఓడు మోదీ అని అంటే నీకెందుకు? నీకు కూడా అదే ఉంటుంది వచ్చు కదా. అట్లీస్ట్ మోదీ అన్న ఏడికి పోయినా చెప్పిపోతాడు, నువ్వు అది చెప్పకుండా పోతావు కదా. మళ్ళీ అమిత్ షా గుస్నై పాయేగా ఎక్సెట్రా ఎక్సెట్రా డైలాగులు ఇవాళ అర్థం చేసుకోవాలి ఒక్కొక్కడు. ఇప్పుడు ఈడ అర్థం చేసుకోవాల్సింది ఇంకొక పెద్ద విషయం ఏంది తెలుసా? కమిటెడ్ కార్యకర్తలు ఎవరు కూడా ప్రతిసారి డిఫెండ్ చేసుకుంటూ పోవాలంటే మీరు చేసే హరకత్లకు బరకత్ లేదు. ఈడ బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నా, నాకే మండుతుంది రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఆ రచనాత్మక్ అని అనడం కూడా వస్తలేదే నాకు. రచ్మాతక్ ఏదో ఇట్లా అంటున్నాడు, రచనాత్మక్ అని. రాహుల్ గాంధీ నేను నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. రచనాత్మక్ నువ్వు ఏ రకంగా అంటావో నాకు తెలియదు కానీ 3-4 సార్లు కంటిన్యూస్గా విశ్వేశ్వరయ్య అని ఇట్లా ఫాస్ట్గా అనగలుగుతావా? నువ్వు అన్ననాడు ప్రైమ్ మినిస్టర్ అయితే పోయి భారత్ కా ఎక్స్ప్రెషన్ బతానే ఆయా ఇదర్ ఘంటా ఖుద్ భారతీయ సంస్కృతి భారతీయ పేర్లు పలకరాని పెద్ద మనిషి ప్రధాన అవుతారట దేవుడికి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే కాడికి వస్తా చూడు. నేను రాహుల్ గాంధీ క్లియర్ కట్గా చెప్తున్నా, ఎమర్జెన్సీ విషయం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నాకు. తీసుకొచ్చి కర్ణాటకలో తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు తీసుకొని వచ్చి నేను మాట్లాడింది అనుకో, తలకాయ ఏడబెట్టుకోవాలో జాగాలు ఉన్నాయి మీకు. తెలంగాణలో కర్ణాటకలో జరుగుతున్న కథలకు మీకు అర్థమవుతుందా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాంగ్రెస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఫారిన్ పాలసీ మీద ఒక ప్రైమ్ మినిస్టర్ని పట్టుకొని, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అరే ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక తల్లి ఉంటుంది, ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక బిడ్డ ఉంటుంది, ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక మహిళ. మీ కుటుంబాలలో కూడా కొంతమంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇటలీలో ఏముండే ఉండే డాన్సర్లు గీన్సర్లు అని చెప్పి మాట్లాడితే ఎట్లుంటుంది? అట్లా నడుస్తుందా? దానికి సందీప్ దీక్షిత్ అనేటోడు పేరు తీసుకొని కూడా చెప్తున్నాడు, అభి తొక్తమే మెలోనికే పాస్ ఆయాని అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. సైమే ఏ రచనాత్మక్ థా कि फॉरेन पॉलिसी इज दिस. एक चीज पूछ सकता हूं? हाँ. मेलनी समझ के तो नहीं पकड़ा था. I have not reached there yet. But पता नहीं कहां से घुस गया कि फॉरेन पॉलिसी का मतलब नेताओं से गले लगना. అరే సిగ్గులు శరాలు ఉండాలా? హగ్ డిప్లొమసీ అని చెప్పి మాట్లాడుతున్నారు. మీ ఫారిన్ పాలసీ ఏ రకంగా ఉండేరా భయ్ కాంగ్రెస్ వాళ్ళది? అమెరికా ఏదైనా మాట్లాడితే ఉచ్చ పోసుకొని వచ్చేది. ఆడనే ఉచ్చ పోసుకొని అదే ఉచ్చని మళ్ళీ సీసాలలో నింపుకొని డైపర్లు విడుకొని తెచ్చుకునేటోళ్ళు. ఆడ కూడా పోసేటోళ్ళు కాదు మీరు. అంత భయపడేటోళ్ళు. అమెరికా పెద్ద దేశం మనం వినాలి కదా. లిప్ టైట్ డిప్లొమసీ మీది నోరు తీస్తుండే మీ మన్మోహన్ సింగ్ ఏనాడన్నా? అరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాడ మాట్లాడుతావు రాహుల్ గాంధీ. మన్మోహన్ సింగ్ మీ ప్రధానమంత్రి మాట్లాడకపోతుండే మీ అమ్మగారు ముంగట. ఏం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాట్లాడుతావు? ఈడ మండుతున్నది కానీ ఏం చేయాలా? వీళ్ళకి సపోర్ట్ చేసుడు కంటే నోరు మూసుకున్నాడు బెటర్ అని అనిపిస్తున్నది నాకు. అరే ఎన్ని రోజులు అని రా భయ్ ఇదంతా కథ? గిట్లా నా చేసేది? ఇంత భయమా? ఏం తప్పు చేస్తేనే కదా భయం. ఏం తప్పు చేసిరు మళ్ళా కంకిల పోటు పెట్టడానికి? ఒక ఇటలీ ప్రైమ్ మినిస్టర్ని పట్టుకొని గిట్లా మాట్లాడతారా? ఎడ్వినా के चरण चुंबकते तुम्हारे दादा अरे तुम्हारे नाना. నాకు తెలియదు కానీ ఎడ్వినా కా నామ్ క్యూ ఆతా ఆప్కే నానాకే పీచే ఈ మాట అడగలేకనా? ఒక్కోడన బీజేపీ ఐటీసీలోడు మాట్లాడుతున్నాడు. ఇది ఓడన మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాడు? బీజేపీ గిట్లా అంటారా ప్రధానమంత్రి మోడీ గదారా ఐటీసీలు పెట్టుకుంది. ఎడ్వినాకే చరణ్ చుంబక్తయ్యే సాలే కాంగ్రెస్ వాళ్ళే. ఇలా వేరే ప్రైమ్ మినిస్టర్లను మాట్లాడతారు వీళ్ళు. నాకు నోట్లకు మాటలు వస్తున్నాయి చెప్తున్నా. యాపే కోయి జికర్ బీ నహీ కర్ రహా హై నా పోల్ డాన్సర్ ఉన్కే ఊపర్. అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ యార్. ఒక దేశ ప్రధానమంత్రిని వేరే దేశ ప్రధానమంత్రిని భోజ్పూరి బి గ్రేడ్ సినిమా డైరెక్టర్లు మీరు అంతా నిజంగా చెప్పాలంటే కరెక్ట్గా మాట్లాడాలంటే ఈ డబల్ మీనింగ్లు మాటలు మాట్లాడితే అరే ఏదో మేము మాట్లాడుకున్నామనంటే అది ఒక వేరే విషయం రా నాయన. నాకు అర్థం కాదు. ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా ఒక మహిళ ఒక చెల్లె ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. ఎట్లా గుజనాస్తుంది ఆ దేశంలో అనేది ఒకసారి ఆలోచించాలి. అభి ఏ దేశ్ తభీ చలేగా జబ్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆర్ అమిత్ షా ఇస్తిఫా దేగా రిజైన్ కరేగా. ఎలక్షన్లు గెలవ చేతన అవుతలేదు వీళ్ళకు. అందుకే అమిత్ షా మోదీ రిజైన్ చేయాలా, వీళ్ళు వచ్చి కుర్చీలో కూర్చుంటారు. ఇచ్చిర్రు మీ అయ్యా జాగిర్లు, కాంగ్రెస్ వాళ్ళు జాగిర్లు ఇచ్చిర్రు అందరికీ. ఎలక్షన్లు గెలువు దమ్ముంటే చేతనైతే లేదా? ఉన్నవి సీట్లు కూడా పోతున్నాయి. మళ్ళీ
ఫిర్బీ నువ్వు యువ నాయకుడివి. ఇంకొక హైలైట్ చూడు, జనగణమన వాడుతుంటే పక్కకెళ్ళి వచ్చి ఎవరితోనో మాట్లాడుతున్నాడు నిలబడుకుంటా. एक आखिरी राहुल जी, बस एक बात मैं आपको बताना चाहता हूं. రాష్ట్ర గీత్ మీద రెస్పెక్ట్ లేదు, రాష్ట్ర గాన్ మీద అది లేదు, దేశం అంటే మోతబరి లేదు, దేశం అని అంటే గర్వం లేదు. విదేశాలలో పోయి దేశాన్ని దూషించే ఇక మళ్ళీ నాకు వస్తాయి మాటలు. ఇక దాని తర్వాత పార్లమెంట్లో ఒక పెద్ద లొల్లి, పార్లమెంట్ పరిసరాలలో ఆ పవన్ ఖేరా ఉన్నాడు కదా, పవన్ ఖేరా కోతి బొమ్మలు పట్టుకొని అదేదో డైలాగ్ కొట్టిండు. 56 इंच का छोटा बंदर अब आएगा सदन के अंदर 56 इंच का छोटा बंदर 56 ఇంచ్ కా చోటా బందర్ ఆవ్ సదన్ కే అందర్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది మాకు రాదనుకున్నావా ప్రాస? ఎడివినాకే చరణ్ చుంబక్ దరిందర్ దికా రహే తే బందర్ इतना घुसाएंगे अभी अब इतना घुसाएंगे बाहर तू जाएगा फिर से अंदर फिर से जाएगा बाहर से तू अंदर. ఇది యాద పెట్టుకో. అరే ఇక్కడ కమిటెడ్ రా, దేశానికి కమిటెడ్. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి కూడా రైమ్ పెట్టుకోవచ్చు, చీర్ దేంగే బాహర్ और अंदर अगर भारत के ऊपर आया तो. పవన్ ఖేరా లాంటి వాళ్ళు ఇలా నాయకులై, పవన్ ఖేరా ఇంకా ఆమె పేరేంద్ర సుప్రియా శ్రీనేట్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ మెయిన్ అజెండా ఏంటంటే రాహుల్ గాంధీ కళ్ళల్లో మేము ఎట్లా పడాలి. నేను చూసినా ఇట్లా చేసిన చూసినా ఇట్లా చూసినా ఇట్లా చూసినా మస్తు చేసినాం ఇట్లా అంటాడు అంతే. ఈ అలవాటు బీజేపీలో కూడా స్టార్ట్ అయింది. భజన భక్తి ఏం చేసినా మొయ్యాలి. కాంగ్రెస్ వాళ్ళకి ఎంత అలవాటు అయిందో దానికంటే డబుల్ ట్రిపుల్ ఎక్కువ అలవాటు అయింది వీళ్ళకు. వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంది తెలుసా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు? జబ్ తక్ చూత్యా విపక్ష रहेगा, విపక్ష చూత్యా रहेगा తబ్ తక్ తో జీత్ హమారీ ఏనా. ఇప్పుడు మహాచూత్యా కోన్ అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఇక విపక్ష సిగ్గులు శరాలు ఉండాలా. అమిత్ షా ఇస్తిఫా చేస్తాడా చేయమంటే? అరే నువ్వు వచ్చి E20 మీద మాట్లాడేది ఉండే కదరా, కాంగ్రెస్ వాడిని అడుగుతున్నా. నువ్వు బయట మాట్లాడు కాదురా భయ్. ఆ రోజు వచ్చి E20 మీద క్వశ్చన్లు చేసేది ఉండే. हम भी सुनना चाहते थे कि हाउ बेस्ट यू आर इन योर आर्गुमेंट्स. सेंसेबल बात तो होती थी ना. अब जब रहेगा चूतिया विपक्ष तो जीतेगी तो बीजेपी ना. करेक्ट आ रहा ये कारगे లేచి हमारा अपमान किया गया, देश का अपमान है అనగానే ఆడికేం లేస్తాడు. ఏం చేతగాని ఒక వ్యక్తి నడ్డా. ఎందుకు చేతగాని వ్యక్తి అని అన్నది నాకు నేను అండర్లైన్ క్లాస్ మొత్తం కట్ చేసే వాళ్ళకి చెప్తున్నా. సగం సగం చేస్తే అమ్మ నక్కని తిరితే ఈసారి ఊకోనిగా అమ్మ నక్కని తిరుతా ఫుల్ 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 నడవాలా. ఎందుకన్నానంటే हम उसके ऊपर कार्रवाई करेंगे. क्या कार्रवाई करेंगे? बैगन करेंगे कार्रवाई. అక్కడికైనా ఒక వీడియోలో ఒక యువకుడు క్లియర్ కట్గా చెప్పిండు, రామ్లీలా మైదాన్లో అల్లాహ్ అక్బర్ అన్నాడట. వాళ్ళు శుద్ధి చేసిర్రు. మస్జిద్లో పోయి నేను జై శ్రీరామ్ అని అంటే వాళ్ళు శుద్ధి చేసుకోరా, సంపి పడదొప్పుతారు మన అన్నాడు. సరే తనసే చూద్దా అని మాట్లాడతారు వాళ్ళు. ఇక్కడ ఖాళీ శుద్ధి చేసిరి దేశ్ కా అప్పన్నట గంట. నువ్వు అల్లాహ్ అక్బర్ అని ఎందుకన్నావు? నువ్వు సెక్యులర్ ఉండవచ్చు మేము కాదు అని. ఫ్యాక్ట్ ఏంది తెలుసా? ఇక్కడ ఈ చరణ్ చుబ్బగ్గాలు తయారయ్యారు మొత్తం బీజేపీలో. నడ్డా లేచి हम इसका समीक्षा करेंगे, దీన్ని ఎంక్వైరీ చేస్తాం మనం. శుద్ధితో హమ్కు కర్నా హై ఆప్కే జైసా నేతాకు దేక్కే. సీఎం నెత్తురు లేదురా భయ్ భారతీయ. ఇప్పుడు అడుగుతున్నా ఆడెవడరా ఒక్కొక్కడేదో మమ్మల్ని ట్రోల్ చేశారు కదా వెనకటికి. జిగర్ల దమ్ములు లేవురా ఇట్లాంటి మాటలు మాట్లాడానికి పేర్లు పెట్టి. ఉచ్చ పడుతుంది కదా కొడుకులకు మీ అందరికీ ఉచ్చ కిందికేని. రైట్ వింగర్ ఈకో సిస్టమ్గా బాగా ఐకమత్యం లేదంటే ఏడికి వస్తారా గంట. నమ్ముకున్న పార్టీయే ఆడ మాట్లాడలేకపోతున్నది. రామ్లీలా మైదాన్ల నుంచి ఎవర్రా మాట్లాడేది? ఆడ వీడియో లేవా? ఇప్పుడు ఎన్నిసార్లు సెక్యులర్ మాటలతో హిందుత్వాన్ని అవమానించలే. అరే నీ అమ్మ. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఖార్గే నిజంగా చెప్పాలనంటే ఢక్కన్ నాయకుడు. కరెక్టా కదా? ఢక్కన్ నాయకుడు. నెత్తి మీద 100 రూపాయలు పెడితే చారణకమ్ముడు ఓ నాయకుడు ఖార్గే. ఆయన అపమాన్ దేశ్ కా అపమాన్ ఎట్లయితుందిరా భయ్? ఆయన నా రాముడిని అవమానిస్తాడు కదా. మళ్ళీ రామ్లీలా మైదాన్లను అల్లాహ్ అక్బర్ అంటే వాళ్ళు శుద్ధి చేసుకుంటానన్నారు. నేను అదే ఇప్పుడు ఏదైనా ఇస్లామో చర్చి దగ్గరకు అక్కడ పోయి నేను జై శ్రీరామ్ అంటే నడుస్తుందా? రామ ప్రాణ ప్రతిష్టనే వీళ్ళు సమీక్ష చేస్తారట. చింతపండు పెట్టేటోడు లేక నీ అవ్వ నాకు అర్థం కాదు. అందుకే అన్నాడుగా చెప్పనించుకే ఛాతీ చెప్పనించుకే బందర్ సదన్కే ఆవు అందర్ అని కరెక్ట్ అంటుర్రు వాళ్ళు. జిగర్ల దమ్ములు లేవు పేరు పెట్టి మాట్లాడడానికి. ఆప్ క్యా బాత్ కరైతే ఖార్గేజీ పూరా బతాయియే సంసద్ సదన్కో అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఓటు బ్యాంక్ రాజకీయాలు మొదలైన ఈ భారతీయ జనతా పార్టీలా. కాంగ్రెస్ వాళ్ళు అనుడే కాదు, మీరు కూడా పెద్ద కాంగ్రెస్ తయారవుతారు కదా. మళ్ళీ ఎట్లా ఏం మాట్లాడతారు దీన్నంతా? సారే మందిర్ హమారే కమ్సకం 500 సాల్తే తో దఫనాంచే ఉండే కదా. కరెక్టా రాంగా? అరే ఆ మస్జిదా లేదా మందిర ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర పోనీక కూడా కొన్ని 100 సంవత్సరాలు ఆగినాం కదా. 500 సంవత్సరాలు ఆగినాం కదా. 500 సంవత్సరాల పాటు తెచ్చుకున్న మందిరానికి, అది కూడా కోర్టు తీర్పుతో తెచ్చుకున్న మందిరానికి కూడా ప్రాణప్రతిష్ఠ జరగాలంటే ఏమని అన్నారా? బీజేపీ ఫట్టువే పోయి పట్టు చినిగిపోతున్నది బద్ద బీజేపీది.
తెలంగాణలో మీ కాంగ్రెస్ హయాంలోనే ఎన్ని గుడిలకు అవమానం జరగలే ఖార్గే? हाँ वो अपमान देश का अपमान नहीं है क्या? वो अपमान वोटर का अपमान नहीं है क्या? धर्म का अपना अपमान देश का अपमान नहीं है क्या? మాట్లాడలేకపోతున్నారు ఎందుకు? కట్టలు కట్టడానికేనా బీజేపీ? మళ్ళీ చెప్పుకోనికేనా? హిందుత్వం పేరు తీయొద్దు మళ్ళీ బీజేపీ. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అరే బీపీ రేజ్ అవుతుంది. ఇంకొకసారి ఇష్టం వచ్చినట్టు కూడా ఎట్లన్నా మాట్లాడతా అంటే ఎంసీబీసీ లెక్క పెడితే ఇక సిగ్గు తప్పిన ఫాల్తు కాదు. కోడికి వనికిరారు. జిగర్ల దమ్ముంటే ఒక అయ్య పుట్టుక ఉడితే మాట్లాడుర్రా పేర్లు తీసుకొని, నాయకుల పేర్లు తీసుకొని ఉచ్చల పడతాయి నా కొడుకులకు. దేశం మీద ప్రేమ ఉండదు, ఏముండదు. కేవలం ఇన్స్టాగ్రామ్లలో వ్యూస్ తెచ్చుకొని తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు అయ్యి పైసలు తీసుకొని ఇక తప్ప వాళ్ళు వచ్చి మనం జడ్జి చేస్తారు. గిరీష్ వి లాస్ట్ రెస్పెక్ట్ గంటా. ఐ లాస్ట్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్, రైట్? కంటెక్స్ట్ ఏంది చూడం, తమ్నేల్ చూసి రాస్తాం కదా. కిరణ్ రిజ్జు గారు వచ్చి పార్లమెంట్ గురించి పెద్ద చిట్టా ఇచ్చాడు. అసలైన చిట్టా ఏమైంది? మన ఎడ్యుకేషన్ బిల్లు డిస్కషన్ అయిందా? 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి ఒకటి అనుకున్నాం. నేను సమర్థిస్తారా దానికి? సరే నేను ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయినా, ఇంకొకటికి బీఆర్ఎస్లో జాయిన్ అయినా, ఇంకోటి ఉంటే చెప్పు ఎంఐఎంలో కూడా జాయిన్ అయినా. ఓ టీషర్ట్ కుట్టిపిరా, ఇక్కడ ఆకుపచ్చది ఒకటి వేసుకుని వద్దాం. ఇది ఎర్రది వేసుకొని వచ్చుడు గిరీష్ గారు సిపిఐ అయిపోయింది. ఇప్పుడు నేను రాహుల్ గాంధీ కోసం తెల్లది వేసుకొని వచ్చిన, కానీ మొత్తం తెల్లగా వేసుకొని వచ్చుడు మళ్ళీ రాహుల్ గాంధీ నేను కలను కాబట్టి ఇక్కడ హిమాలయాలు కూడా వేసుకున్నా, నా సనాతనం ఉండాలని. మీరు అంటారు కదా నేను మారిపోయినాను అందుకే ఎర్రది వేసుకొని వచ్చిన, విప్లవం కాబట్టి. ఒక ఆకుపచ్చది చేపిరా హరీష్, అది కూడా వేసుకుందాం. పతంగ్ సింబల్ ఉండాలి ఇక్కడ, అర్థమైందా? ఒక్కొక్కడు ఒక్కొక్క నరేటివ్, సిగ్గు తప్పినోడు. ఆడికేం పని ఉండదు, మాకు చాలా మస్తు పని ఉంటుంది. జైరామ్ రమేష్ గారు ఇజ్జత్ తీస్తున్నాడు బీజేపీలది. కూడా తిప్పి కొడుతున్నాడా? శివసేనని ఇడగొట్టిండ్రు, ఎన్సీపీని ఇడగొట్టిండ్రు, టీఎంసీని ఇడగొట్టిండ్రు, ఆ ఎంపీలను అంతరిని తీసుకుని వచ్చి డీలిమిటేషన్ పాస్ చేయించామనుకున్నారు. ఏమైంది? నీరు గారిపోయింది, పులుసు గారిపోయింది అని చెప్పి జయరామ్ రమేష్ గారు మాట్లాడుతుంటే ఒక్కడన్నా తిప్పి కొడుతున్నాడా? ఎడ్యుకేషన్ బిల్ మీద డిస్కషన్ అయ్యేది ఉండే, అయిందా? ఎఫ్సిఆర్ఏ మీద అయ్యేది ఉండే, అయిందా? అదో 42nd అమెండ్మెంట్ కావదేదో ఉండే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ మీన్ డీలిమిటేషన్ ఇది, అదైతే నీరే గారిపోయింది. గిరీష్ జేపీసీలు ఉంది కదా, అందుకే నేను జేపీసీలు ఉంది కాబట్టి సైలెంట్ ఉన్నా. అది యూటర్న్ కొట్టినుంటే మాత్రం ఘోరంగా ఉంటుండే. నాకు తెలిసి ఈవెన్చువల్లీ ఇది కాదని అనిపిస్తుంది. నాకు తెలిసి ఎఫ్సిఆర్ఏ దేశంలో మంచివి కూడా అయినాయి. గవర్నర్ తీసుకొని ఎవరైనా మాట్లాడుతున్నారా? మా కూడా మాట్లాడతలేడు. దేశంలో మంచి అయినాయి రా భయ్ కొన్ని, చూడు. ఇదేంది గిరీష్ ఏం చూపుతున్నావు నువ్వు? ఆడియో తీసేసినావు అంటే మళ్ళీ ఆడియో తీస్తే కాపీరైట్ అవుతుంది, అందుకే పెడతలేదు. ఏంది ఇది అని అంటే ఛత్తీస్గఢ్లో మొన్నటిదాకా మనకు నక్సల్ కనబడుతుండే, ఇప్పుడు అదే నక్సల్ వాదిలో పోకుండా ఫ్యాషన్ షోలు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు చాలామంది. వెనకటికి ఈ సోనం వాంగ్చుక్ అంటే భారతీయ జనతా పార్టీకి జాతి దుష్మన్ లేకుండే. ఇప్పుడు ఏమంటుండు చూడు సోనం వాంగ్చుక్, నేను రాహుల్ గాంధీ వచ్చిన హంగర్ స్ట్రైక్ని విరమిస్తాడు అని చెప్పి అనుకున్నా, నిమ్మరసం దాయిపించి నాకు రాహుల్ గాంధీ మద్దతు తెలుపుతాడు అనుకున్నా. కాంగ్రెస్ రాలే, నా భార్య నా సతీమణి భారతీయ జనతా పార్టీకి ఎన్నోసార్లు తిట్టింది, దూషించింది, కానీ పల్లెత్తు మాట భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడలే. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు చూడు, నా భార్యని మస్తు ట్రోల్ చేసిరా ఈ మాట అన్నందుకు అని చెప్పి సోనం వాంగ్చుక్ మాట్లాడుతున్నాడు. అసలైన సిసలైన మాట ఏంది తెలుసా? మీ కమిటెడ్ కార్యకర్త మిమ్మల్ని వదిలేస్తున్నాడు. మీ కమిటెడ్ కార్యకర్త ఎందుకు చెప్పాలా? మీ నాయకులకు మామూలుగా కాదు, బల్పంటారు చూడది మామూలుగా కాదు. వెనకటికి ప్రతి నాయకుడు గల్లీ గల్లీ తిరిగి దర్వాజా తట్టి, అమ్మా దేశం కోసం ధర్మం కోసం గెలవాలమ్మా, కాషాయ పార్టీని గెలిపించాలమ్మా అని చెప్పి మాట్లాడుతుండే. ఇప్పుడు మోదీ కా ర్యాలీ, మోదీ హేతో మున్కినే, బస్ మోదీ ర్యాలీ చేయగానే ఎలక్షన్ గెలిచిపోయినాం కదా. క్యాండిడేట్ వస్తున్నాడా? నెక్స్ట్ రోజు మంచి పెద్ద కారు కనబడుతుంది, ఒకటి పెద్ద కారు కనబడుతుంది. దాని తర్వాత ఏమవుతుంది మామ చెప్పిగా? సుకుడా ఉన్న నాయకుడు నిగనిగ చెంపలతోని మంచిగా ఉబ్బి లడ్డు ముంగట బొర్రా వెనక పిర్రా రెండు వెచ్చిపోతున్నాడు. ఏడికేం దేశం కోసం ధర్మం కోసం మాటలు అయితే ఇక ఈ రాహుల్ గాంధీ రచనాత్మక అని చెప్పి ఎట్లా ఆడుకుంటున్నాడు? ప్రధాన మంత్రులను కాకుండా హీఈస్ డ్రైవింగ్ క్రేజీ అండ్ బీజేపీ ఈజ్ గోయింగ్ క్రేజీ. భారత్ మాతాకి జై.